అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం నందు హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధా మనోహర్ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలాటం, భజనలు, దింసా నిర్వహించారు. ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు మన కార్యక్రమంలో భక్తులు ప్రసంగిస్తారు. కాలాతీతం అవుతుంది కనుక కొంచెం తొందరగా ముగించవలసిందిగా కోరుతున్నాం. చివరిలో స్వామివారు పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో ధ్యాయాగోస్య పురుష పాదోస్య భవాత్ పునః తతో విశ్వం జయక్రామ. సంతో ఇంకో మైక్. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రమాతు సభూమిం విశ్వతో అజాయత చంద్రమానసోద్గాత చక్షుర్సూర్యో అజాయత చెప్పచ్చు చెప్పకపోవచ్చు మీ ఇష్టం. కానీ మీరు నన్ను నీ బాబు ఉన్నాడా అని అడిగారు అనుకోండి, అప్పుడు రియాక్షను చాలా హార్ష్గా ఉంటుంది. అలా ఇతర మతాల పట్ల హిందువులు పరమత్సానం హిందువులు ఒక్కరికే ఉంది, ఇస్లాంలో క్రైస్తవంలో లేదు. వాళ్ళు చెక్ చేసుకోండి. ఎందుకని చిన్న ఉదాహరణ ఇస్తాను. కాసిపోయిన కేకులు తినడానికి 25వ తారీఖు వెళ్ళేవాడు హిందువే, ఇప్పుడు ఉమ్మోత్సవం కలిపిన అలీం తినడానికి వెళ్ళేవాడు హిందువే. నువ్వు పెట్టు, అలాగే తింటారేమో చూద్దాం. థ్యాంక్ యూ సార్. సనాతన ధర్మంలో గిరిజన స్థానం మంచి ప్రశ్న అడిగారు వారు. మీరు అంటే ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను. ఈ గిరిజనులతోనే రామచంద్రమూర్తి మమేకమయ్యాడు అడవిలో. అలా మమేకమైనప్పుడు ఒక గిరిజన బిడ్డ శబరి ఆయన కోసం ముదుసలు అయ్యే వరకు ఎదురు చూసింది. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఆవిడ సేవలు చేసింది. రామచంద్రమూర్తిని దర్శించి స్పర్శించి సేవించిన తర్వాత ఆవిడ మోక్షాన్ని పొందింది. అలాగే ఈ అడవి బిడ్డ అయినటువంటి మరొక గుహుడు ఆయన రామచంద్రమూర్తిని డ్రాప్ చేశాడు, గంగానది దాటించాడు. రాత్రి ఆయన ఉండడానికి ఏర్పాటు చేశాడు.
ఆ మాత్రానికి రామచంద్రమూర్తి 13 సంవత్సరాల 365 రోజులు గుర్తుపెట్టుకుని ఆయన్ని ఆత్మసఖ అని పిలిచి ఆయన్ని అయోధ్య పట్టాభిషేకానికి తీసుకెళ్ళారు. రామచంద్రమూర్తి గుండెల్లో పెట్టుకున్నాడు. మరి మనం ఇంకో మాట మాట్లాడడానికి లేదు కదా. ఒకటి అలాగే ఈ అడవిలో పుట్టినటువంటి వాడే వాల్మీకి, ఆయన రాసిందే రామాయణం. కాబట్టి ఒకళ్ళు ఎస్సీ అని ఒకళ్ళు ఎస్టీ అని మాది అగ్రకులం నువ్వు తక్కువ అనే దరిద్రుడు ఎప్పుడూ సనాతన ధర్మానికి సంబంధించినవాడు కాదు. అలా ఎవడైనా నేను అగ్రకులం అంటే అది ఉగ్రకులం. హిందుత్వ అభివృద్ధికి ఈ ప్రాంతంలో మీరు తీసుకు మన అరకులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి సందర్భంగా హిందూ సమ్మేళనం జరుగుతుంది. దానికోసం మన కార్యకర్తలు ఎప్పుడో మనకు ఫోన్ చేయడం, మనం రావడం, అర్ధరాత్రి వచ్చాం. మంచి వాతావరణం. ఈ అరకు ప్రకృతిని పూజించేటువంటి, ప్రకృతిలో దైవాన్ని చూసేటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టాం. ఎటువంటి వికృత చేష్టలు కలిగినటువంటి పరధర్మాల్లోకి వెళ్లకుండా, అధర్మం వైపు విధర్మం వైపు వెళ్లకుండా హిందువులుగా ఉంటూ నిజాయితీగా జీవించాలని మనం అందరం ఈ భారతమాత కోసం పోట్లాడిన ఈ భరతమాత కోసం పుట్టినటువంటి భరతమాత కోసమే వందే మాతరం అంటూ ప్రాణాలు వదిలేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన ఈ ఏరియాలో, ఆయన పెరిగిన, ఆయన ప్రాణత్యాగం చేసిన, ఆయన పోరాటం చేసిన ఈ ఏరియాలో మనం ఉన్నాం. సో అందులో ఈ జిల్లా పేరు కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అయినా కదా. సో కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనలాగా పౌరుషంతో జీవిద్దాం. ఎవరు తమ యొక్క మానాన్ని వేటుకో అమ్ముకోకుండా ధర్మం కోసం జీవిద్దాం. భారత్ మాతకి జై. ఇక్కడ ఉండేటువంటి హిందువులు ఇక నేను మీకు ముందే చెప్పాను, ఆనెస్టీ కలిగి ఉండాలి. ఆనెస్టీ ఉన్నవాడికి భయం ఉండదు. ఈ ఆనెస్టీ లేనివాడు మతం మారుతాడు, దేశభక్తి లేకుండా వాడు ఉంటాడు. కాబట్టి హిందువులు ఇక్కడ ఆనెస్టీగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఇక్కడ మన దేశ ధర్మాలకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకి మనం ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇవ్వాలి. ఈ ఇక్కడ ఎస్టీ చట్టం ఒకటి ఉంది, దాన్ని మనం గౌరవించాలి, అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఈ గిరిజన సంస్కృతి, హింస, నృత్యము ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి, వచ్చే తరానికి ఇవ్వాలి. ఇప్పుడుండే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కారిడార్ వేసి ఇటువంటి ప్రాంతాలన్నీ కలుపుతూ గొప్పగా వీటిని ప్రొజెక్ట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. మనం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అయితే దేశం పట్ల భక్తి లేకపోతే ఇవన్నీ ఓ రోజు కోల్పోతాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి హిందువులుగా ఉండాలి. ఎవరైనా గతం మరిచి మతం మారితే వారిని కూడా వెనక్కి తీసుకురావాలి. అది సార్